ఇప్పుడు మరి కమిషన్ పునరుద్ధరించబడ్డ సమయంలో మీకు విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, అసలు షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో రెండో కమిషన్ నివేదికను మీరు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? రెండో కమిషన్ నివేదికను పరిగణలోకి తీసుకున్నప్పుడు ఎందుకు గడువు పొడిగించిండ్రు? మళ్ళీ మా అభిప్రాయాలు చెప్పుకోమని చెప్పి ఎందుకు అవకాశం ఇచ్చిండ్రు? షమీ అఖ్తర్ గారికి మేము వినతి పత్రం ఇచ్చాం. ఆ వినతి పత్రంలో ఎక్కడెక్కడ లోపాలు జరిగినో చెప్పడం కూడా జరిగింది. అందులో ప్రధానంగా 3 గ్రూపులు ఉంటే 3 గ్రూపుల అసంతృప్తులు ఉన్నాయనే విషయం, 3 గ్రూపులు మీరు కేటాయిస్తే ఆ 3 గ్రూపుల్లో అన్యాయం జరిగిన వర్గాలు ఉన్నాయనే విషయం గుర్తు చేశాం. ఆ గుర్తు చేసింది ఎంత కరెక్టో మేము మరొకసారి గుర్తు చేస్తున్నా. నంబర్ 1, మొదటి గ్రూప్లో అత్యంత వెనుకబడ్డ వాళ్ళని చెప్పి మీరే చెప్తూ, అంతకుముందు అత్యంత డెవలప్ అయిన కులాల నుంచి ఎందుకు తీసుకొచ్చి అన్న కలిపారు అనే ప్రశ్న ఉత్పన్నమైంది. మేము ఉత్పన్నం చేశాం. రెండో గ్రూప్లో అంతకుముందు మొదటి గ్రూప్ కేటాయించిన జనాభా, అత్యంత డెవలప్ అయిన 3వ గ్రూప్కి కేటాయించిన జనాభాలో మధ్యస్థంగా ఉండబడే మాదిగలకు కేటాయించిన జనాభా అభివృద్ధి చెందిన జనాభా కంటే ఎక్కువ ఎందుకు తీసుకున్నారని చెప్పి మాదిగలుగా మేము ప్రశ్నించాం. మూడవది, 1,11,000 బుడగజంగాలను 1% ఇచ్చి గ్రూపుకు చేసినప్పుడు 1,33,000 ఉన్న మా నేతకాని వాళ్ళకు ఎందుకు ప్రత్యేక గ్రూప్ కేటాయించలేదని చెప్పి 3వ గ్రూపులో సమస్యలు ఏమని వచ్చింది. మా పర్సెంటేజ్ తగ్గించే ప్రయత్నం చేసిందని మేము చెప్పాం. కూర్పులో శాస్త్రీయత లేదు, పర్సెంటేజ్ కేటాయించడంలో శాస్త్రీయత లేదని చెప్పి మేము ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చాం. మేము చెప్పింది ఎంత వాస్తవమో అదే అంశాన్ని బీజేపీ నాయకత్వం నిన్న శాసనసభలో ఈ లోపాలు ఉన్నాయి, మీరు సరిచేస్తారా లేదా అని అడిగినరా లేదా? సిపిఐ పార్టీ కూనంనేని సాంబశివరావు గారు శాసనసభలో మాట్లాడుతూ కూర్పు న్యాయబద్ధంగా లేదు అని చెప్పి మాట్లాడిందా లేదా? అత్యంత వెనుకబడ్డ రెల్లి కులాన్ని డెవలప్ అయిన మాలలో ఎట్లా కలిపిండ్రు, దాన్ని మొదటి గ్రూప్లో కలపాలని చెప్పి ఆయన మాట్లాడిందా లేదా? అదే సమయంలో శాసన మండలిలో మాట్లాడిందా లేదా? అదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగుతున్న దశలో కమిషన్ నివేదికలో ఏ కులాన్ని ఎక్కడ చేర్చాలనే కూర్పులో శాస్త్రీయత లోపించిందని చెప్పి శాసనసభ్యులు మాట్లాడినరా లేదా? మాదిగలకు రావాల్సిన పర్సెంటేజ్ కంటే అరకొర కొంత తగ్గింది అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినరా లేదా? మేము మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నదే నిన్న శాసనసభలో చర్చగా మొదలైంది. సూత్రరీత్యా వర్గీకరణకు సమర్థించిండ్రు, చట్టానికి సహకరించిండ్రు. కానీ ఈ చట్టానికి ముందు కొన్ని లోపాలు ఉన్నాయి, సరి చేసుకుంటే బాగుంటుందని చెప్పి సూచన చేసిండ్రా లేదా? మేము బయట చేసిందే లోపల బీఆర్ఎస్ చేసింది, లోపల బీజేపీ చేసింది, లోపల సిపిఐ చేసింది, లోపల కాంగ్రెస్లో ఉండబడే చివరికి కాంగ్రెస్ మాల ఎమ్మెల్యేలు కూడా కూర్పులో అందరికీ న్యాయం జరగలేదు అని చెప్పి మాట్లాడే పరిస్థితి వచ్చింది. దీన్ని బట్టి మరి ఎవరిని సంతృప్తిపరచడానికి కూర్పు సరిగా చేయలేకుండా పోయినరు, ఎవరికి దోషి పెట్టడానికి మాదిగల వాట తగ్గించిండ్రు, ఎవరికి దోషి పెట్టడానికి వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలన్నీ భర్తీ చేశాండ్రు, ఎవరికి దోషి పెట్టడానికి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష ఫలితాలతో పాటు ఇవన్నీ వెంటనే ప్రకటించిండ్రు. ఇందులో స్పష్టంగా కుట్ర దాగి ఉన్నది. ఉత్త చెప్ప మాకు ఇచ్చిండ్రు, చట్టం అనే ఉత్త చెప్ప, కానీ ఉద్యోగాలన్నీ వాళ్ళకు దోషిపెట్టిండ్రు. దోషిపెట్టడానికి కావాల్సిన కుట్రల్లో రేవంత్ రెడ్డి గారు ప్రధాన భాగస్వామి అయితే జాతి పేరు చెప్పుకొని పదవులు పొందిన, జాతిని అడ్డం పెట్టుకొని పదవులు పొందిన దామోదర్ రాజశివ గారు కూడా ఈ కుట్రలో భాగస్వామి. ఈ విషయాన్ని మా ప్రజల్లోకి తీసుకెళ్లడం మా బాధ్యత.
నిన్నటి చట్టం వాళ్ళ దయాదక్షిణలు వచ్చిందని మేము అనుకోం. నిన్నటి చట్టం వాళ్ళ దయాదక్షిణ వచ్చింది అనుకోం. రేవంత్ రెడ్డి గారు నిన్నటి వరకు టీడీపీలో ఉన్నాడు, కాంగ్రెస్లో రాకముందు. టీడీపీలో అంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నాయకుడిగా కార్యకర్తగా పనిచేసిండు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు అక్కడ వర్గీకరణ విషయంలో ముందడుగేస్తున్నాడు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ ముందడుగుతున్నాడు. ఆయనకు ఈయనకు తేడా ఏంటంటే ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకునే కాడ 99% ఉన్నాడు. ఇక్కడ మాట తప్పి మాదిగల్ని మోసం చేసిండు. సాక్ష్యం వర్గీకరణ జరిగేంత వరకు నోటిఫికేషన్లు ఇవ్వమని ఆయన చెప్పిండు. ఇప్పటికీ ఒక నోటిఫికేషన్ ఇవ్వలే. కానీ వర్గీకరణ జరగకుండానే నోటిఫికేషన్ ఈ ప్రభుత్వం ఇచ్చేసింది. గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తామని రేవంత్ రెడ్డి గారు అన్నాడు. కానీ ఆ మాట నిలబెట్టుకోలేకుండా మాదిగల్ని మోసం చేసిండు. అక్కడ ఇక్కడ తేడా ఏంటంటే ఇక్కడ మాదిగలు పోయినప్పుడు మాదిగల మాట మాట్లాడిండ్రు, ఆయన మాలలు పోయినప్పుడు వాళ్ళకు తలొగ్గిండు అనడానికి ఒక సాక్ష్యం చెప్తున్నాను. ఇద్దరిని కూర్చుండబెట్టి ఎందుకు మాట్లాడలే? డిప్యూటీ సీఎం మాలల వైపు ఉన్నాడు, మాదిగల పేరుతో దామోదర నరసింహ ఉన్నాడు. ముఖ్యమంత్రి ఇద్దరిని కూర్చుండబెట్టి ఎప్పుడన్నా మాట్లాడిండా? కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ మాల మంత్రిని మాదిగ మంత్రిని కూర్చుండబెట్టి మాట్లాడిండు. ఆడ హోంశాఖ మంత్రి మాదిగ అమ్మాయి మా సోదరి అనిత అవుతే అక్కడ స్వామి అని రామాంజనేయ స్వామి అని ఒక దళిత మా మాల తమ్ముడు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్. వీళ్ళిద్దరితో మాట్లాడిండు. వీళ్ళిద్దరు వర్గీకరణ కోరుకున్నారు కదా. అక్కడ చంద్రబాబు నాయుడు గారు అందరితో మాట్లాడిండు కదా. మరి మీరెందుకు అందరితో కలిపి మాట్లాడలే? రెండోది, అక్కడ మాలా మాదిగ ఎమ్మెల్యేలతో సమావేశం జరిపిండు కదా. అక్కడ మాలా మాదిగ ఎమ్మెల్యేలతో సమావేశం జరిపిండు కదా. మాలా మాదిగ ఎమ్మెల్యేలు కూడా వర్గీకరణ జరగాలని కోరుకున్నారు కదా. ఇక్కడ మాలా మాదిగ ఎమ్మెల్యేలను కలిపి ఎందుకు ముఖ్యమంత్రి సమావేశం ఏర్పాటు చేయలే? వీళ్ళు కలిస్తే వీళ్ళ మాట, వాళ్ళ కలిస్తే వాళ్ళ మాటకు చెప్పి అంతిమంగా మాలల ఒత్తిడి తలొగ్గి మాకు ద్రోహం చేయడమే కనిపించింది. కానీ ఇద్దరిని సమన్వయం చేసి వర్గీకరణ ప్రక్రియను న్యాయబద్ధంగా ముందుకు నడిపిస్తామనే ఆలోచన మీకు లేదు కదా. చంద్రబాబు అక్కడ చేసిండు కదా, గౌరవ చంద్రబాబు నాయుడు చేశారు కదా.